ఆశయాలు అయితే నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించారు, అలాగే నందమూరి హరికృష్ణ గారు ఆ స్ఫూర్తిగా చూసుకునే ఆశయాలను ఎలా ముందుకు నడిపించారు, అలాగే ఈనాడు మరి వాళ్ళ అమ్మాయి నందమూరి సుహాసినికి ఈ యొక్క కూకట్పల్లి సీటుని ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆవిడని ప్రోత్సహించడం జరిగింది. నేను అన్నాను, ఆచరించడమే కాదు, మనం మాటలు చెప్పడమే కాదు, వాటిని ఆచరణ రూపంలో చూపించాలి. ఈనాడు మా ఇంటి నుంచి నందమూరి ఇంటి నుంచి ఈనాడు ఒక స్త్రీ నందమూరి సుహాసిని ముందుకొచ్చి పోటీ చేస్తున్నారు. అందరిని కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను, ఏ అభిమానం, ఏ ఆప్యాయత ఏదైతే తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. కార్యకర్తలు నాయకులు ఎలా మారినా ఎటుపోయినా కూడా ఎప్పటికీ తెలుగుదేశానికి పునాది కార్యకర్తలు. ఎన్ని అంత కష్టాలు వచ్చినా పార్టీకి వాళ్ళకి సొంతంగా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ ఆదుకుంటూనే ఉంది. అలాగే పార్టీని కూడా కార్యకర్తలు ఇప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు. ఈనాడు మళ్ళీ వెంట నుంచి ఒక ఆడపడుచు నిలబడుతుంది మా కుటుంబం నుంచి నందమూరి సుహాసిని. ఇదే హరికృష్ణ గారికి ఘన నివాళి అర్పించినట్టు అవుతుంది. మీరు ఇదే మన పార్టీకి మీరు చూపించిన ఏదైతే మీరు ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు. కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది. రేపు జరగనున్న ఎన్నికల్లో మీరంతా ఏదైతే ఈ మహాకుటుంబంతో భాగమైన మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని సాధించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా అభిమానులు ఉన్నారు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి యువత. అందరూ కలిసికట్టుగా యువత అయితేనేమి, అభిమానులు అయితేనేమి, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క మన కూకట్పల్లే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ మహాకుటుంబీకి అత్యధికమైన విజయాన్ని, అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామారావు గారి ఆశీస్సులతో, శ్రీ నందమూరి హరికృష్ణ గారి ఆశీస్సులతో, పార్టీ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, బాలకృష్ణ గారి ఆశీస్సులతో, శ్రీ రమణ గారి ఆశీస్సులతో ఈ రోజున ప్రజాసేవకు నేను ముందడుగు వేస్తున్నాను. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడపడుచులు ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.